ప్రాణాన్ని ఇచ్చింది, జీవాన్ని ఇచ్చింది, సత్యాన్ని ఇచ్చింది, మంచిని ఇచ్చింది. కనుక నిజంగా కన్నీరు పెట్టుకోగలను ఈ కొండ గుర్తు కొరకు. ఇదే మన విజయానికి నిదర్శనం. థ్యాంక్ యూ. ఇదే మన జయానికి. ఇంకా మీకేమైనా అనుమానం ఉందా? అనుమానం ఉన్నవారికి అయ్యో మనకి సింబల్ ఇవ్వరని ఎంతోమంది బాధపడ్డారు. ఎంతోమంది ఈ రాష్ట్రంలో 2 ప్రధాన రాజకీయ నాయకులు ప్రయత్నించారు. నేనే పర్సనల్గా వెళ్ళి ఆనరబుల్ హైకోర్టు తెలంగాణ ఏపీలో ఆర్గ్యుమెంట్స్ చేసి ఈ కొండ గుర్తును సంపాదించుకున్నాం. ఒకటి వినండి, ఒక్క మాట, మీ జీవితాలు మార్చుకోండి. ఇప్పుడైనా అరే స్టీల్ ప్లాంట్ని ఆపిన వ్యక్తి అమ్మకుండా ఎలక్షన్ను పోస్ట్ పోయిన్ చేయించిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో 60 లక్షల నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేరా? 2,10,00,000 మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఆయన. మా 33 సూత్రాల్లో 6 గుర్తించుకోండి. మీకు ప్రజాశాంతి పార్టీని గెలిపించుకోండి, విశాఖపట్నం ఎంపీగా నన్ను గెలిపించుకోండి, 175 ఎమ్మెల్యేలో ఇప్పుడు గుర్తొచ్చింది కనుక 100 మందిని గెలిపించుకోండి, మీ జీవితాలు మార్చుకోండి. ఒకటి, అధికారంలో వచ్చిన 100 రోజుల్లో ఉచిత విద్య అందరికీ 3,10,000 మందికి ఉచిత విద్య ఇచ్చారు. ఉచిత వైద్యం అందరికీ కోట్ల మందికి ఉచిత వైద్యం ఇచ్చాం. నిరుద్యోగులు విశాఖపట్నం ఎంపీ కాన్స్టిట్యున్సీలో 8 లక్షల మంది 100 రోజుల తర్వాత 1 ఇయర్లో ఇదే స్టీల్ ప్లాంట్లో 100 కంపెనీలు పెడితే ఒక్కొక్కరికి 10,000 ఉద్యోగాలు ఇస్తే 10 లక్షలు. 1000 కంపెనీలు పెట్టి ఒక్కొక్కరికి 1000 ఉద్యోగాలు ఇస్తే 10 లక్షలు. ఒక్క నిరుద్యోగుండు నన్ను ఎంపీగా చేసుకోండి, ఒక్క నిరుద్యోగుండు ప్రజాశాంతి పార్టీని గెలిపించుకోండి. జగన్మోహన్ రెడ్డి గారికి 5 సంవత్సరాల అవకాశం ఇచ్చారు, చంద్రబాబు నాయుడు గారికి 14 సంవత్సరాల అవకాశం ఇచ్చారు, మోదీ గారికి 10 సంవత్సరాల అవకాశం